న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవంలో భాగంగా మూల విరాట్టుకు ఆలయార్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ పర్యవేక్షణలో కనకాల నరసింహమూర్తి నామా గోపి ఇరువురు పుణ్య దంపతులచే ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు పూజలు ఘనంగా నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవంలో భాగంగా మూల విరాట్టుకు ఆలయార్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ పర్యవేక్షణలో కనకాల నరసింహమూర్తి నామా గోపి ఇరువురు పుణ్య దంపతులచే ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులచే అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుమారు 2000 మందికి భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ మరియు ప్రాంత ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పంచదార అభిషేకం చేయాలి అమ్మవారికి. అమ్మ పేరు అభిషేకం అయిందమ్మా. పంచదారకు అభిషేకం చేస్తున్నారు. నమస్కారం చేయండి. జయ బోలో మాతా మహారాజ్ఞి జయ. ఓం స్వాదోత్తమస్తదివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ పురోహిత కొద్దిగా తీసుకోండి. ఒక గిన్నెలోకి తీయండి. కదా కింద ఉన్నది కొద్దిగా హరి ఓం శ్రీమాత్రే నమ. హరి ఓం. భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఈరోజు మన కనకాలపేట గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు చిన్న జాతర అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు, సామూహికంగా భక్తుల చేత విఘ్నేశ్వరుడు పూజ, ఏకాదశ ద్రవ్యములతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన ప్రీత అని అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి. మనకి దేవి భాగవతం ఆధారంగా అమ్మవారు ఏ రూపాల్లో ఉన్నాయో, అలాగే దుర్గా సప్తశతిలో కూడా అమ్మవారు ఏ రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తుందో చెప్పబడింది.
అందులో భాగంగానే ఈ గ్రామ దేవతా స్వరూపము అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపంలో షష్టాంశ స్వరూపమైనటువంటి గ్రామ దేవతగా మనకి చెప్పబడింది. అటువంటి గ్రామ దేవత గ్రామం యొక్క పొలిమేరల్లో ఉండి అమ్మవారు ఆ గ్రామంలో వచ్చేటువంటి వివిధ ఆ వ్యాధి రూపాలు ఏవి కూడా రాకుండా, అంటువ్యాధులది వ్యాప్తించకుండా, దుష్టశక్తులు ఏవి కూడా ప్రవేశించకుండా గ్రామానికి రక్షిస్తూ గ్రామం యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లే ఏ గ్రామం అయినా సరే చల్లగా ఉండాలన్నా, ఏ గ్రామంలో జనులు సుఖల సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నా గ్రామ దేవత యొక్క అనుగ్రహం ఉండాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఆకలికి ఒక శివాలయ ప్రతిష్ఠ చేయాలన్నా, ఏ దేవాలయాన్ని నిర్మించాలన్నా, ఏ వార్షికోత్సవం చెయ్యాలన్నా అమ్మవారి గ్రామ దేవత యొక్క అనుగ్రహం లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు. అలాగే ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా మొదట శుభపత్రిక అమ్మవారి గ్రామ దేవతకి సమర్పించాలి. అటువంటి విశేషమైనటువంటి అమ్మవారు. అలాగే ఏ భక్తుడైనా సరే పొలిమేరల దాటి బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా యాత్రలో చెయ్యాలన్నా ముందు అమ్మవారి గ్రామ దేవత యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి గ్రామ దేవత అనుగ్రహం కొరకే చక్కగా ఈరోజు అమ్మవారికి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అటువంటి కనకాలపేట ఉన్నటువంటి ప్రతి జనులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి విశేషమైనటువంటి సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమాలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున చక్కగా అమ్మవారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల గ్రామ అభివృద్ధి చెందుతుంది. ఉన్నటువంటి వారికి ఏ లోటు లేకుండా చక్కగా ఆయురారోగ్యాలతో ఉంటారనే విశేషంతో తెలియజేస్తూ అందరూ కూడా కనకాలపేట గ్రామం యొక్క తీర్థానికి విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ స్వస్తి. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో నిరంతరం వాహనాలకు మరమ్మతులు చేస్తూ కాలుష్యం బారిన పడి జీవిస్తున్న మెకానిక్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ లక్ష్మీ గణపతి సాయి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసం కన్నారావు కోరారు. ఆనాడు జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో నిరంతరం వాహనాలకు మరమ్మతులు చేస్తూ కాలుష్యం బారిన పడి జీవిస్తున్న మెకానిక్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ లక్ష్మీ గణపతి సాయి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసం కన్నారావు కోరారు. ఆదివారం తాళ్లరేవు ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కన్నారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మెకానిక్ల సంక్షేమం కోసం జిల్లా వ్యాప్తంగా నూతన సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెకానిక్ సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా మెకానిక్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం, అలాగే వృత్తిరీత్యా వినియోగదారుల వాహనాలపై వెళ్లేటప్పుడు పోలీసులు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా 30 మంది మెకానిక్లకు ఈ శ్రమ్ కార్డులను అందజేశారు. తొలుత మెకానిక్ పితామహుడు గాట్లీబ్ డైమ్లర్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. తాళ్లరేవు మండల నూతన కార్యవర్గం శ్రీ లక్ష్మీ గణపతి సాయి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ తాళ్లరేవు మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సంఘ నూతన అధ్యక్షునిగా కొప్పశెట్టి వీరబ్రహ్మాజీ, కార్యదర్శిగా రాయుడు గోవిందు, కోశాధికారిగా రాజుమేను వీరబాబు, ఉపాధ్యక్షుడిగా రాయుడు సీను, సహాయ కార్యదర్శిగా నాటి ధనకామేషన్లు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసం కన్నారావు, యాస్కెచ్ యాసిన్ తదితరులు అభినందించారు. ఇంకేమో మీ సమస్యలు చెప్పండి సార్. ప్రతి ఒక్కరు నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే డబ్బులు కట్టిందని విశ్వాసం ఉందా? ఏదో కొంతమంది ఇగో ఫీల్ అయిపోతున్నారు. ఆ ఇగో తగ్గించండి, ఇగో తగ్గించి ఆ గురి మనకి ఎందుకు, మనకి ఏం బాగుందా అని చెప్పాను. మీరు సేవ చేస్తున్నారు. యూనియన్కి 10 మంది సేవ చేయడానికి వచ్చాం. ఇంట్లో నాకు డబ్బులు వస్తాయా? రాగానే యూనియన్ సేవ చేయడానికి వస్తాం. ఆ సేవ కార్యక్రమం నుంచి సంపాదించి మీరు అంతా సేవ చేసేలా చూడండి. అంటే నాకు తెలుసుంటే నేను కాకినాడలో బయలుదేరుకుంటాం. చుట్టుపక్కల ఊళ్ళో బిల్డింగ్ సోపంలో సన్మానంతో ఏదో కష్టం మెకానిక్ సార్ ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను. ఇప్పుడు కూడా మీరు మాకు అందుబాటులో ఉండాలా, మేము మీకు అండగా ఉండాలా, మీరు మాకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. కొన్ని లావాదేవీలు చెప్తాను మీకు, ఇక్కడ కూడా చెప్తాను. అది కూడా మాట్లాడతారు, పబ్లిక్లో మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు.
మీరన్నా నేనన్నానే నేను బండి అంతా చేస్తాను సార్ పెయింటింగ్ బండి సీట్ కవర్ బాగుపోతే ఎవరంటాడు ఏం పెట్టారు అంటాడు ఎవరంటాడు మెకానిక్ అంటాడు మిమ్మల్ని అన్నీ కదా వచ్చి సీట్ కవర్ షాపులు అన్నాం పెయింట్ షాపులు ఉన్నాయి అన్ని మెకానిక్ మీద బండి అంటే బిల్డింగ్ చేయడానికి ఎవరంటే మేతుని అడుగుతారు మేతుని అడుగుతారా మేతో ప్రమాణం కానీ అడగదు అందరినీ మేతుని అడిగితే బాగా కట్టలేదు అలాగే మనం మెకానిక్ని అడిగితే బాగా కట్ చేయలేదని అలాగే అందరూ కలిసి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎప్పుడైనా మీటింగ్ పెట్టినట్టు కూడా అందరూ కలిసి ఉండేలాగా చేసుకుంటే అందరికి బాగుంటుంది అలాగే ఇప్పుడు దానివల్ల సపోర్ట్ ఉండాలని మన కాకినాడ మెకానిక్లు అలాగే మన పొలిటికల్ ద్వారా మా ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ ఉండాలని మా సుబ్బరాజు గారి ద్వారా కాకినాడ ఎమ్మెల్యే పండుగ ద్వారా కాకినాడ ఎమ్మెల్యే పండుగ ద్వారా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. గ్రామంలో గత కొంతకాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ కొనసాగుతున్న జార్జిపేటకు చెందిన వల్లూరి ఎస్ఎం థామస్ కడియంకు చెందిన కొత్తూరు రాజేష్ ఇరువురికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది. గ్రామంలో గత కొంతకాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ కొనసాగుతున్న జార్జిపేటకు చెందిన వల్లూరి ఎస్ఎం థామస్ కడియంకు చెందిన కొత్తూరు రాజేష్ ఇరువురికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది. హలీల్ మ్యూజిక్ సంస్థ గిన్నిస్ బుక్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 18 దేశాల నుండి ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ పోటీల్లో 1090 మంది పాల్గొన్న 1046 మంది సెలెక్ట్ అయినట్టు వెల్లడించారు. హలీల్ మ్యూజిక్ సంస్థ ఫౌండర్ మిస్టర్ అగిస్టిన్ దగిండి వేణుగోపాల్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అందించిన పత్రాలను మెడల్స్ ను హలీల్ మ్యూజిక్ సంస్థ వారి చేతుల మీదుగా తీసుకున్నట్టు వెల్లడించారు. అందరికీ నమస్కారాలండి. నా పేరు కొత్తూరు రాజేష్ అండి. మాది రాజమండ్రి రూరల్ దగ్గర కడియం మండలం దగ్గర పొట్లంక అనే ప్రాంతం అండి. అయితే చిరు వ్యాపారం నిమిత్తం యానం రావాల్సి వచ్చిందండి. గత 2 సంవత్సరాలుగా యానంలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నామండి. అయితే చర్చిలో ఎలాగైనా మ్యూజిక్ నేర్చుకుని ఖచ్చితంగా వాడబడాలి దేవుళ్ళు అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్తో అండి మరి నేను వల్లూరి థామ్సన్ గారు గత 6 నెలల క్రితం ఇలాగ 25,000 పెట్టి కీబోర్డ్ తీసుకోవడం జరిగిందండి. ఎలాగైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో అప్పుడు ఇలాగా ఫ్రీగా మ్యూజిక్ నేర్పుతున్నారు హలీల్ మ్యూజిక్ స్కూలు ఇలాగ విజయవాడ అంట అని చెప్పి వాళ్ళు ఇలా తెలియగా మాకు సమాచారం తెలియగా మేము అందులో గ్రూప్లో జాయిన్ అవ్వమండి. జాయిన్ అవుతుండగా నేర్చుకుంటుండగా వాళ్ళు గత ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారండి. ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇటువంటి వాళ్ళు చాలా చేశారండి. అయితే ఇప్పుడు గిన్నిస్ బుక్ ప్రయత్నించగా వాళ్ళని గిన్నిస్ వారు గుర్తించి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోగా వాళ్ళని డిసెంబర్ 1న మీరు వీడియోస్ అప్లోడ్ చేద్దరు కానీ ఇలా పలానా టాస్క్ ఇచ్చారండి. వాళ్ళ టాస్క్ ఇవ్వగా అగస్టిన్ దన్యన్ గారు కూడా ముందుగా మాకు సబ్జెక్ట్ అంతా చెప్పండి మరి ఇలాగా మీకు పలానా 1వ తారీఖున నాడు ఉంటుంది ఈవెంట్ వాళ్ళు మీరు అందరూ పాల్గొనాలి ఖచ్చితంగా బాగా చేయాలని చెప్పనగా వారు చెప్పినట్టుగా మేము అటు ఇటుగానే ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ అవి మేము సిద్ధంగా ఉండగా డిసెంబర్ 1న చేసామండి. ఈవెంట్ చేయగా 1090 మంది చేయగా అండి అందులో 1046 మందిని గిన్నిస్ బుక్ ఈవెంట్ గుర్తించి వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఓకే చేయడం జరిగిందండి. అందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. అందులో మేమిద్దరం ఉండడం అందులోని ఈ యానం ప్రాంతం నుంచి ఉండడం మరింత సంతోషంగా ఉందండి. మమ్మల్ని ఈ TV5 నెట్వర్క్ వాళ్ళు గుర్తించి మమ్మల్ని ఇటుగా ఇలా రికార్డ్ చేసుకుని మమ్మల్ని ఇలాగా చెప్పడానికి ప్రజలు చేరవేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అలాగే ఇంకా దేవుళ్ళు బలంగా వాడబడేలా ఇటువంటి ఇంకా ఎన్నో చేసేలాగా కీబోర్డ్ ఇంకా నేర్చుకుని ఇంకా నేర్చుకుంటున్నామండి. మేమైతే ఇంకా ఈ నేర్చుకుంటుండగానే మేము ఈ అచీవ్మెంట్ని అచీవ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటిది ఎప్పుడు నిజంగా ఊహించలేదండి. ఇది ఎంతో ఉన్నా కానీ జరగందండి. ఇటువంటి చక్కటి అవసరం ఇచ్చిన TV5కి మరి అలాగే హలీల్ మ్యూజిక్ స్కూల్ అని చెప్పి మరి విజయవాడలో ఉంటుందండి. వాళ్ళు ఫ్రీగా నేర్పుతున్నారండి. వాళ్ళు కూడా చాలా ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్కారాలు వందనాలండి. మరి అలాగే ఇటువంటి అవకాశం ఇచ్చిన హలీల్ మ్యూజిక్ స్కూల్ మరియు మిస్టర్ అగస్టిన్ దన్నింగ్ వారికి కూడా మా ప్రత్యేక వందనాలండి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మాకు ఈవెంట్లో అనగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో మాకు సర్టిఫికేట్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సర్టిఫికేట్ రావడం బట్టి వెంటనే TV5 న్యూస్ వారు తెలుసుకుని చక్కగా మీ యొక్క విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేసి అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో వారు తెలియజేయగా
ఇదిగో ఈనాడు మేము విధంగా మాకు వచ్చినటువంటి ఈ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మాది కాకినాడ జిల్లా వాసి అయినటువంటి జార్జిపేట గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని నేను. కానీ యానంలో ఒక 2 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను, స్ప్రౌట్స్ బిజినెస్. ఈ బిజినెస్ చేసుకుంటూ ఉండగా ఎన్నాళ్ళ నుంచో మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ కొన్ని అనువరి కారణాల వల్ల స్తోమత లేక కీబోర్డ్ కొనుక్కోలేకపోయాను. ఎన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోరిక రీసెంట్గా కొద్దిగా డబ్బులు అరేంజ్ అవ్వడం బట్టి ఒక 25,000 రూపాయలు పెట్టి ఒక కీబోర్డ్ కొనుక్కోవడం జరిగింది. అలాగ ప్రాక్టీస్ అవుతూ ఉండగా ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ నేర్పుతానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది మేము తెలుసుకుని అప్రోచ్ అవగా మిస్టర్ అగస్టిన్ దన్నింగ్ అనగా హలాల్ మ్యూజిక్ స్కూల్ వారు ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా ఫ్రీ క్లాస్ నేర్పుతానని తెలియజేయడం జరిగింది. అది మేము చూసి మేము ఫాలో అప్ అయిన తర్వాత వారు మాకు 3 నెలల్లో ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగో మీరందరూ కూడా డిసెంబర్ 1, 2024 గిన్నీస్ ఈవెంట్కి మీరు అందరూ కూడా సిద్ధపడి ఉండాలని చెప్పేసి వారు మాకు తెలియజేసి మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దారు. ఆ తీర్చిదిద్దిన విధంగానే మేము 1090 మంది డిసెంబర్ 1, 2024 సంవత్సరంలో ఒక 45 సెకండ్లో 3 సరళి స్వరాలు అనే ఒక సబ్జెక్ట్ మాకు ఇచ్చి ఈ 45 సెకండ్లో అందరూ కూడా ఒకే టైంలో ఒకేలాగా ప్లే చేయాలని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అలాగే మేము అందరం కూడా ప్లే చేసాం. అందులో 1009 మంది ప్లే చేయగా 1046 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయ్యామని చెప్పగానే మాకు చాలా సంతోషించాం. ఈ యొక్క సర్టిఫికేట్ మాకు విజయవాడ మెట్రోపాలిటన్ మిషన్ చర్చి వారు అక్కడ ఆధ్వర్యంలో మిస్టర్ అగస్టిన్ దన్నింగ్ వారి ఫ్యామిలీ సభ్యులు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ సర్టిఫికేట్ను మాకు అందజేయడం జరిగింది. ఏప్రిల్ 25 డిసెంబర్ 25న ఈ సర్టిఫికేట్ మేము పొందుకోవడం జరిగింది. అందుని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అవకాశం ఇచ్చినటువంటి హలాల్ మ్యూజిక్ స్కూల్ వారు పాస్టర్ అగస్టిన్ దన్నింగ్ వారి కుటుంబ సభ్యులకి వారి స్టాఫ్ మెంబర్స్కి అందరూ కూడా అందరం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క హలాల్ మ్యూజిక్ స్కూల్ వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం పాస్టర్ అగస్టిన్ దన్నింగ్ వారికి దేవుడి దర్శనం ఇచ్చారని తెలియజేయడం జరిగింది. అనేక మందిని వాయిద్య కళాకారులుగా తయారు చేయాలని వారు అనుకున్నారు. అందులో భాగంగా వారు ఇప్పటికే 6,000 మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో మేము కూడా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా ఫ్రీ క్లాస్లో మేము పాల్గొన్నాం, చక్కగా నేర్చుకున్నాం, చక్కగా ప్లే చేసాం. మేము నేర్చుకున్నది ఇంకా చాలా ఉంది. అందుని బట్టి గిన్నిస్ బుక్ వారి సర్టిఫికేట్ మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మేము అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహన్ పేటకు చెందిన కుంచే రమేష్ అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు కొత్తపేట ఎస్ఐ సురేంద్ర సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా 20,000 రూపాయల విలువ గల 110 అక్రమ మద్యం బాటిల్స్ ను సీజ్ చేయడం జరిగిందని, వీటిలో యానాంకు చెందిన అక్రమ మద్యం బాటిల్స్ ఉన్నాయని, కొంచె రమేష్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే ముద్దాయిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహన్ పేటకు చెందిన కుంచే రమేష్ అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు కొత్తపేట ఎస్ఐ సురేంద్ర సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా 20,000 రూపాయల విలువ గల 110 అక్రమ మద్యం బాటిల్స్ ను సీజ్ చేయడం జరిగిందని, వీటిలో యానాంకు చెందిన అక్రమ మద్యం బాటిల్స్ ఉన్నాయని, కొంచె రమేష్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే ముద్దాయిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. కుంచే రమేష్ ఇంట్లో రైడ్ చేసి సుమారు 110 బాటిళ్ళు, ఇవన్నీ కూడా లోకల్ మేడ్ ఉంది, అదేవిధంగా వేరే యానం లెక్కలు కూడా కలిపి 110 బాటిళ్ళు అన్ని బ్రాండ్లు కలిపి ఉండడం జరిగింది. ఆకు, క్వార్టర్లు, ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 110 బాటిళ్ళు సీజ్ చేసి వీటి వర్త్ సుమారు ఒక 20,000 వరకు 20,000 రూపాయలు వర్త్ కలిపి ఉంది. ఇవన్నీ కూడా ఎస్ఐ గారు అన్నీ సీజ్ చేసి ఎవరైతే ఈ కుంచే రమేష్ అని ఉన్నాడో అతను పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది. అక్రమంగా ఈ మద్యం బాటిల్ కలిగి ఉన్నందుకు, అదేవిధంగా అక్రమ రవాణా చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కింద. ఈ కుంచే రమేష్ను త్వరలోనే పట్టుకొని అతని కోర్టులో రిమాండ్కి పంపిస్తాం. ఎవరైనా కూడా ఇల్లీగల్గా ఈ బాటిల్స్, ఈ అక్రమంగా మద్యం బాటిల్స్ కలిగి ఉంటే కనుక వారందరి పేరు మీద కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజల్స్ పెట్టి వాళ్ళందరినీ పీడీ యాక్ట్ల కింద నమోదు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా ఇల్లీగల్గా ఉన్నా కూడా మేము రైడ్లు చేస్తాం. ఎవరికైనా సమాచారం ఉన్నట్లు తెలిసినా కూడా ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, సిల్క్ ఇండియా సౌజన్యంతో రావులపాలెం బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన సౌర విద్యుత్ వినియోగ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మధూర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. రావులపాలెంలో యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు, ఉద్యోగ నియామక పత్రాలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మాథుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు శిక్షణ ధ్రువపత్రాలను మరియు ఉద్యోగ నియామక పత్రాలను బండారు సంజీవ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా యువతకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించుకున్న 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారో దానికి కట్టుబడి మరి మొన్నే మెగా డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి రాష్ట్ర స్థాయిలో ఎన్డీఏ కూటమి మరి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మన జిల్లా లెవెల్లో లేదా మన నియోజకవర్గం లెవెల్లో కనీసం ఒక 5,000 ఉద్యోగాలైనా 8 సంవత్సరాల్లో కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి నియోజకవర్గ లెవెల్లో మేము దీనికి టార్గెట్ కింద తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అందరినీ యువకులు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, ఎలా ఉంది చెప్పాలి గట్టిగా. నచ్చిందా? వెరీ గుడ్. ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటారా? ఆలపాటి సత్యనారాయణ, చింతామణి రాజేశ్వరరావు, దాస సతీష్, మూడపాటి లోకేష్, కూసు శ్రీనివాసరావు, దుర్గా అనిల్ కుమార్, లంకా సురేష్, పెట్టా కనకొండ, సానబోయ శ్రీనివాస్, నాగ శ్రీకాంత్, తర్వాత యాగరెడ్డి, అప్పరి గంగాధర్, చిన్న మనోజ్, దివాకర్, చుట్టుకల్ల దివాకర్, గనిశెట్టి లేదా సాయి సూర్య, కొప్పిశెట్టి హరీష్, రత్నాకర్ బాబు, కుర్చే రత్నాకర్ బాబు, నాగ సత్యనారాయణ, పోనగంటి అలియాస్, వీర వెంకట, యార్లగడ్డ సందీప్, ఆఫర్లెట్ నెక్స్ట్. ఇప్పుడు చదివే పేర్లన్నీ నెక్స్ట్ ఉద్యోగం అన్నా తీసుకుంటారు, లేకపోతే వాళ్ళే సొంతంగా పెట్టుకుంటారు. అందులో అందరినీ చేయని వాళ్ళు అందులో చాలా వరకు తక్కువ మంది ఉన్నారు. మిగతా ఏంటి ఆలోచన అని అడుగుతారు. ఏదో ఒక్కరిద్దరు టెక్స్ ఒకసారి మాట్లాడితే సార్ ఎంతమంది ఉద్యోగం చేయాలనుకుంటారు? బిజినెస్ ఎంతమంది పెట్టుకోవాలనుకుంటారు? ప్రిన్సిపల్ శ్రీకాంత్, సేలం నాగర్, సత్యనారాయణ, సత్యనారాయణ, సాయి దుర్గారావు, కోరం శరత్ బాబు, నెక్స్ట్ శివప్రసాద్, వట్టూరు శివప్రసాద్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు
కోనసీమ ఓకే థ్యాంక్ యూ సార్. మన గౌరవ సంజీవ్ గారు స్వాగత సభను తెలియజేస్తూ మనం చేస్తున్నాం. అదేవిధంగా వారిని మన యొక్క గౌరవ పెద్దలు కేవీ సత్యనారాయణ రెడ్డి గారు స్వాగత సభను తెలియజేస్తున్నారు. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎస్ రాజబాబు గారు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు శ్రీ చిలుమూరు ట్రెడిషనల్ రిసోర్సెస్ నుంచి సోలార్ లైట్ తీసుకోవడానికి పిఎం సూర్యగర్ ముక్తి యోజన అనే ప్రోగ్రామ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ నుంచి ఈ 9 రోజుల ట్రైనింగ్ని ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి సోలార్ మీద అవగాహన కల్పించడంతో పాటు ఒక వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఆ ప్రారంభించిన వ్యాపారాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి లోన్స్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయనేది మేము నీస్బట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఇంత బాగా సహకరించినటువంటి మన శాసన అలాగే మరి ఈ ప్రోగ్రామ్ని A to Z వరకు నడిపిస్తున్నటువంటి మన సంజీవ్ గారికి కూడా మీ అందరూ మరొకసారి చెప్పకపోతే కూడా చేసే ఒక ఆలోచన ఉంది. దానివల్ల ఇప్పుడు ఏదో 5 తీసుకున్నట్టున్నారు, ఖచ్చితంగా ఒక ఎడిషన్ చేసి 6 చేసే విధంగా కూడా ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తుంది. మీ అందరినీ కోరేది ఒకటి ఏంటంటే, మీరు వన్స్ సర్టిఫై అయిపోయిన తర్వాత మీరైతే ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తాం, ప్రజల్లో కూడా అవగాహన వస్తాం, మీరు తెలియజేయాలి ఏ విధంగా దీనికి సబ్సిడీ ఉంటుంది. చాలా వరకు 1 కిలోవాట్ 2 కిలోవాట్ 3 కిలోవాట్లోని వాళ్ళందరూ కూడా సరిపోతుంది. దాని గురించి కూడా మీరు అన్ని ప్రతి ఇంట్లో మాట్లాడినప్పుడు ఏ విధంగా వాళ్ళ బిల్స్ అనేవి తగ్గిపోతాయనే విషయం మీరు తెలియజేస్తే ఖచ్చితంగా అందరూ కూడా ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లోని మీరు కొంతమంది మాట్లాడారు, షాడో ఏరియాస్ ఉంటాయి. షాడో ఏరియాస్ వల్ల ఏమవుతుంది, సన్లైట్ డైరెక్ట్గా రాకపోవడం వల్ల ఈ సెల్స్ రీఛార్జ్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఆ ఏరియాలోని కూడా రాజ్ కుమార్ గారు మాట్లాడారు, ఆయన కూడా మాట్లాడారు. అలాంటి ప్రాంతం ఉంటే దానికి ఒక సింగిల్ పాయింట్ ఎక్కడ ఎక్కువగా ఎండ కాస్తుందో ఆ ఏరియాలో పెట్టి అక్కడి నుంచి పవర్ తెప్పిద్దామండి. సో ఇవన్నింటినీ కూడా మనం ఒక ఆల్టర్నేటివ్స్ మేము కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాంతాలు ఎందుకంటే కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల ప్రతి ఇంటి పైన మనం ఇన్స్టలేషన్ చేయలేదు. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మనం ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకుని ఆ గ్రామం నుండి ఒక చోట ఎంచుకుని అక్కడి నుంచి పవర్ ఇచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కానీ మిమ్మల్ని నుంచి కోరేది ఏంటంటే, ఇప్పుడు మీరు సర్టిఫై అయ్యారు కాబట్టి మీరు ప్రతి ఇంటికి ఈ సూర్యగర్ బిజిలీ యోజన దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని కూడా మీరు ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు సహకరిస్తారని మీకు తెలియజేసుకుంటాం. అలాగే మీరు చూసారు ఏ విధంగా ఆదాయంలో 1 కిలోవాట్ 2 కిలోవాట్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. QR కోడ్ ఉంది, చాలా సులువుగా తయారు చేసాం. QR కోడ్ రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అన్నీ మీరు అవన్నీ చూసుకుని ఆ విధంగా మీరు దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తారనే బాధ్యత మీరు భరిస్తారని చెప్పి మరొకసారి ఇక్కడ సర్టిఫై పొందిన వాళ్ళు అందరికీ కూడా మీరు ప్రత్యేక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేసుకుంటూ పరీక్ష విషయం. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు ఎక్కడ చూసారండి? ఎంతసేపు దోచుకో అన్నట్టే ఉండేది గత ప్రభుత్వం అంతా. గత ప్రభుత్వం కూడా కార్యకర్తలందరికీ కూడా వార్డు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలకి కనీసం వేరే కూడా అలవాటు చేశారు. ఇప్పుడు కూడా యువత మన లోన్స్ రిలీజ్ చేస్తే మార్చి ఎండింగ్ కాబట్టి ఎండింగ్ కాబట్టి లోన్స్ రిలీజ్ సబ్సిడీని హామీ కింద పెట్టి మిగతా 50% తీసుకుని అప్పు తీసుకున్నామని ఉద్దేశంలో ఉన్నారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉందంటే 10,000 ఇచ్చి 6 రోజుతో అయిపోతుంది. 2 రోజులు ఖర్చు పెడతారు, 4 రోజులు ఖర్చు పెడతారు. కాకపోతే ఒక లోన్ వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ, లేకపోతే మధ్యతరగతి పరిశ్రమ ఏదో పెట్టుకుంటారు. ఒక కుటుంబం బాగుపడుతుంది, తద్వారా ఎంతకో కూడుకోలేదు 10 మందికో ఉద్యోగ కల్పన అనేది ఉండాలి అని ముఖ్య ఉద్దేశంతో ఇస్తా ఉన్నారు. మనం దయచేసి అర్థం చేసుకున్నది, ఈ 1 సంవత్సరానికి ఒకసారి కదా క్వార్టర్లీ, ఈసారి క్వార్టర్లీ ప్రతిసారి కూడా ప్రతి క్వార్టర్లీ కూడా ఈ యొక్క లోన్స్ అనేవి ఇస్తారు.
బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ అనేక కార్పొరేషన్లు మన గత ప్రభుత్వం పెట్టి దాంట్లో కమిటీలు వేసి రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉపయోగపడ్డారు తప్ప ఏ లబ్ధిదారులు అందులో కాకపోతే ఏ పరిశ్రమలు కానీ, ఏ చిన్న పరిశ్రమలు కానీ వాళ్ళు ప్రమోట్ చేయడానికి వాళ్ళు ట్రై చేయలేదు. నిరుద్యోగులంతా కూడా నిరుత్సాహంతో ఉన్నారు. అయితే ఈసారి నాకు సంజీవ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలకు అనుబంధం అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి ఈసారి నెక్స్ట్ క్వార్టర్లో వచ్చే ఈ లోన్స్ ఎక్కువ శాతం వస్తాయి. అలాగే ఇందాక నాగసరికృష్ణ అబ్బాయి అన్నట్టు దయచేసి మాకు లోన్లు ఇప్పించాలని ఆ మాట చాలా వింటానికి కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన గోడ మీద మనం నిలబడదాం అనే కసితో ఒక దాంట్లో స్క్రీన్ చేసుకుని ఏదో చేద్దాం అనే కసితో మరి మీ అందరూ ఉన్నారు. దానికి ఇన్స్పిరేషన్గా సంజీవ్ గారు ప్రమోట్ చేసినందుకు ఆయన హృదయపూర్వక దయచేసి ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారందో దాని మీద కట్టుబడి ఉంటాయి. వెంటనే మిరాకిల్స్ జరగవండి. వెంటనే అందరికీ ఉద్యోగాలు ఇచ్చేయలేదు, కానీ 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నది మాత్రం నిజం. దాని నిమిత్తం 8 లక్షల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం మరి ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం 24/7 కష్టపడుతూ ఉన్నారు. 8 లక్షల నిమిత్తం 10 లక్షల ఉద్యోగాలు రానున్న 2 సంవత్సరాలు భర్తీగా ఉన్నాయి. అదేవిధంగా మార్నింగ్ కూడా మేము వెళ్ళాం స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ చేయడానికి. అలాగే ఇక్కడ నుంచి కూడా చాలా మంది పంపారు, వేల సంఖ్యలో పంపారని చెప్పి నాకు తెలియజేశారు. వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి స్కిల్ చేయడానికి కానీ వేరే వ్యవహారం ఉంది. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా త్వరలో సంజీవ్ గారి ఆధ్వర్యంలో బాటా సంస్థ వాళ్ళు ఇంటర్ అలాగే స్కిల్తో పాటు వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ మొత్తం అంతా అరేంజ్ చేసి నెలకి 13,000 నుంచి ఇచ్చి డిగ్రీ చేసి వాళ్ళకి 16,000 ఇచ్చి ఒక 1 year స్కిల్ ఉంటుంది. తిరుపతిలో ఉంటుంది. తిరుపతిలో ఉన్న తర్వాత వాళ్ళు స్కిల్ అయిన తర్వాత సుమారు 20,000 రూపాయలు శాలరీ వచ్చే వాటికి స్కిల్ ఇస్తూ సర్టిఫికేట్స్ ఇస్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చే ప్రక్రియ మరి వాళ్ళు చేపట్టారు. కాబట్టి సంజీవ్ గారి ఆధ్వర్యంలో మే 10th లోపు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకోవడం కోసం మేళా పెట్టడం జరుగుతుంది. జాబ్ మేళా. సో అందరూ అటెండ్ అవుతారని చెప్పి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే కుటుంబంలో భార్య భర్త చదువుకుంటే కనీసం ఇంట్లో వాళ్ళు అక్కడికి వెళ్తే ఇంక్లూడింగ్ బట్టలు కూడా వాడేస్తారు. అవసరమైన బట్టలు వాళ్ళే ఇచ్చి రూమ్ ఇచ్చి 2 భార్య భర్తలు ఉంటే వాళ్ళు 14,000 అంటే 28,000 వస్తుంది. ఖర్చులన్నీ అడ్డే ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ముందు నిరుద్యోగి యువత దృష్టి పెట్టారు. కాబట్టి అలాగే ఈ ప్రధానమంత్రి సూర్య గారి యోజన కూడా అది మన అవేర్నెస్. మీరు స్కిల్ తీసుకున్నారు కాబట్టి మీరు వెండర్స్ కింద కొంతమంది వెళ్తే కొంతమంది ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇంచుమించు 60 మందికి కూడా ఇది ఒక ఉపయోగం. ఎందుకంటే రానున్న కాలంలో ఈ సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్ ఉందంటే ఈ సమ్మర్ ఎంతైనా అవసరం. కాబట్టి సబ్సిడీ 3,878,000 ఇస్తున్నారు. అలాగే ఒక 20,000 ఎక్సెస్ ఇస్తారు. కాబట్టి అలాగే ఎస్సీస్కి ఫ్రీగా ఇస్తారు కాబట్టి అన్నీ మీరు ప్రమోట్ చేసి వాళ్ళని అవేర్నెస్ తీసుకుని వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తారని. అలాగే మరొకసారి చెప్తా ఉన్నాను, ఈ వైసీపీ ప్రభుత్వం గత ఏమి చేయకపోగా ఖాళీగా ఉండి లేనిపోని ఆరోపణలు చేస్తూ అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దయచేసి అది లోన్లు రాలేదు, మేము చాలా కష్టపడ్డాము, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందనే అపోహగా పోవద్దు. అందరికీ లోన్లు వస్తాయి మీ టాలెంట్ బట్టి. అయితే గత 5 సంవత్సరాలలో ఇలాంటి లోన్స్ కానీ జాబ్ మేళాస్ కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కానీ ఎక్కడ చిత్తశుద్ధి లేదు. అది సగౌరవంగా చెప్పుకునేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏడీఎస్సీ మనం తెలుగుదేశం ప్రభుత్వంలో 90% పడ్డాయి. సుమారు 150,000 పైబడి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఎలా ఉందంటే టీడీపీ ప్రభుత్వం మాత్రం.
గమనించాలి. పూర్తిగా ఈసారి కూడా ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో 20 లక్షల ఉద్యోగాలు అనేది అది సాధ్యం. మీ అందరికీ ఖచ్చితంగా వెయిట్ చేయండి. అందరికీ రోజులు వస్తాయి. ఏదో ఈ రోజు అయిపోయి మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తాయని అపోవద్దు. ప్రతి క్వార్టర్లీ నోట్స్ అన్ని రిలీజ్ అవుతాయండి. మీరు స్కూల్ కాకినాడ జిల్లా జగ్గంపేట తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ సిఫార్సు లెటర్స్. కాకినాడ జిల్లా జగ్గంపేట తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ సిఫార్సు లెటర్స్ మే నుండి జూన్ 30 వరకు అంగీకరించబడవు. సిఫార్సు లెటర్లు రద్దు అని వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. టీటీడీ పాలక మండలి బోర్డు సిఫార్సు లెటర్లు రద్దుపై ఎటువంటి తీర్మానం చేయలేదని ఒక ప్రకటనలో తెలిపారు. సిఫార్సు లెటర్స్ యథాతథంగా కొనసాగుతున్నాయన్నారు. అవాస్తవాలను నమ్మవద్దని కోరారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకుపై ప్రయాణిస్తున్న 4 యువకులు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకుపై ప్రయాణిస్తున్న 4 యువకులు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పరిస్థితి విషయం గాయపడిన బైకుపై ప్రయాణిస్తున్న 4 యువకులు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమం. గాయపడిన ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. మండలం టీ కొత్తపల్లికి చెందిన ఉందుత్తి బాలు, కాకినాడ గొల్లపాలెం చెందిన కండవల్లి రాజా, ఐనవిల్లి మండలం శంకరాయగూడెం చెందిన నొడుమోలు ఉమామహేశ్వరరావు, టీ కొత్తపల్లికి చెందిన బొమ్మి వినోదులు యానాం నుండి ఒకే మోటార్ సైకిల్పై తిరిగి వస్తుండగా అన్నంపల్లి టోల్ గేట్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని, గాయపడిన వారిలో ఉందుర్తి బాలు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గాయపడిన వారిని అమలాపురం ఆసుపత్రికి తరలించినట్లు ముమ్మిడివరం ఎస్ఐ డి జ్వాలాసాగర్ తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో శ్రీ లక్ష్మీ గణపతి సాయి 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో శ్రీ లక్ష్మీ గణపతి సాయి 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన దాడిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదం నశించాలి, ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కన్నారావు, కార్యదర్శి యాసిన్, మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వీరబ్రహ్మాజీ, కార్యదర్శి రాయుడు గోవిందు, కోశాధికారి రాజమేన వీరబాబు, ఉపాధ్యక్షుడు రాయుడు సీను, సలహా కార్యదర్శి నాటి ధనకామేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.